భర్తమయి అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఏం పేరు? భర్తమయి కాదు, భర్తిమయి. ఏం పేరు? భర్తిమయి. ఏం పేరు? ఒక ఊర్లో ఈ భర్తిమయి అనే ఒక అతను ఉన్నాడు. ఈయనకి కళ్ళు కనిపించవు. ఏం కనిపించవు? కళ్ళు కనిపించవు అనమాట. కళ్ళు కనిపించక ఒక్క చోట కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు. ఏం చేస్తాడు? ఎలా అడుక్కుంటారు? సరే అమ్మ, ₹1 ఉంటే ఇవ్వండి అమ్మా, ఆకలి వేస్తుందమ్మా, నాకు బాగా అన్నం తినాలమ్మా, ఆకలి వేస్తుందని చెప్పి అడుక్కుంటూ ఉంటాడు. అయితే ఆయన ఒక మూల రోడ్డు మీద కూర్చొని చక్కగా ఒక గిన్నె పెట్టుకొని కూర్చొని ఇట్లా కళ్ళు మూసేసుకొని ఇట్లాగా ఆలోచించుకుంటా ఏదో ఒకటి. ఎవరన్నా వచ్చారనుకో వెంటనే చేయి చాపి అడుగుతాడు. ఎట్లా అడుగుతాడు? ఆయన కనిపివుగా. ఇప్పుడు నేను అన్నాను, ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, నేను ఇట్లా వెళ్తున్నా, వెళ్ళగానే అమ్మ అమ్మమ్మ ₹1 వేయమ్మా అంటాడు. ఎట్లా తెలుస్తుంది? ఆయనకి కళ్ళు లేవుగా. వెరీ గుడ్. శబ్దం, నడిచే శబ్దం ఉండేది కదా, ఆ శబ్దం విని ఎవరో మనిషి వస్తున్నాడు అని చెప్పి గబుక్కున డబ్బులు అడిగేవారు. ఎవరి దగ్గర ఉంటే ఇచ్చేవాళ్ళు, లేకపోతే లేవయ్యా అని చెప్పి వెళ్ళిపోయేవాడు. ఏదైనా పని చేసుకోవచ్చు కదా భర్తిమయ్య చక్కగా, ఎందుకు అడుక్కోవటం? మీరు చెప్పండి. ఏం కనిపించవు? కళ్ళు కనిపించవు. చక్కగా మనం ఎంత మంచి చూస్తున్నాం కదా, పాపం వాళ్ళు చూడగలరా? చూడలేరు. మనం మంచి మంచి బట్టలు కుట్లలో చూస్తూ ఉంటాంగా, నాకు ఈ బట్టలు కావాలి, ఈ బట్టలు బాగున్నాయి, ఈ ప్యాంట్ బాగుంది, ఈ చున్నీ బాగుంది అనుకుంటాం కదా, కానీ వాళ్ళు చూడగలరా? చూడలేరు. మనం ఏమైనా కూర వండారు అనుకో, ఏ కూర వండారు అని చెప్పి చూడగలంగా, వాళ్ళు చూడగలరా? చూడలేరు. ఎంత విధమైన పక్షులు ఉంటాయి కదా, రంగురంగుల పక్షులు, మనం చూడగలంగా. పక్షులు ఏం చేస్తాయి? కిచకిచ అరుస్తాయి కదా, విన్నారా పక్షులు అరవటం? అవన్నీ మనం చూడొచ్చు, కానీ వాళ్ళు ఏం చేయలేరు? చూడలేరు. సో అట్లా కూర్చొని అడుక్కుంటా ఉండేవాడు. అయితే చాలామంది గుంపులుగా వస్తున్నారు అనమాట నడుచుకుంటా. ఆ శబ్దం అంతా ఎవరికి వినిపిస్తుంది? ఆయన పేరేంటి? భర్తిమయి. ఈయనకి వినిపించి, అయ్యా ఏంటి ఎంతమంది జనం గుంపులుగా వస్తున్నారు, నాకు చాలా కాలు శబ్దాలు, చెప్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి, కొంతమంది గుసగుసలు ఆడుకుంటున్నారు, ఏం జరుగుతుందయ్యా అని అడిగితే, అయ్యా యేసయ్యా అని చెప్పి ఒక అతను ఉన్నాడు, ఆయన వస్తున్నాడు, ఇంకొద్దిసేపట్లో రాబోతున్నాడు, అందరూ గుంపులుగా నుంచొని ఆయన ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా నుంచొని చూస్తున్నారు, అందుకేనయ్యా అని అంటాడు. ఆహా, యేసయ్య వస్తున్నాడా? ఇంతకుముందు యేసయ్య చాలా పనులు చేశాడు. కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఇచ్చాడు, చేతులు లేని వాళ్ళు చేతులు ఇచ్చాడు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చాడు, ఈ కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళకి నయం చేశాడు, దెయ్యం పట్టిన వాళ్ళకి వెళ్ళగొట్టాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు. అమ్మో, ఇంత చేశాడు కదా, ఇప్పుడు నాకేం లేవు, ఇప్పుడు యేసు ఏమిస్తాడు అడిగితే? కళ్ళు ఇస్తాడేమో అని చెప్పి ఆశగా కూర్చొని సరేనయ్య అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. వస్తాడా అని. ఎట్లా ఎదురు చూస్తాడు? చెవులతో వింటాడు. సరే అని చెప్పి వింటున్నాడు. ఇక యేసయ్య వచ్చేసాడు. ఇక అందరూ పక్క తప్పుకుండా అంటున్నారు శిష్యులు. కదా పెద్ద సెలబ్రిటీ ఎవరైనా వచ్చారనుకో, బాడీ గార్డులు ఉంటారా పక్కన, మధ్యలో నుండి ఇట్లా సెలబ్రిటీ వెళ్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? పక్క నుండి పక్క తప్పుకుండా అంటారు కదా. సో అట్లాగే శిష్యులు ఏం చేస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు, పక్క తప్పుకున్నారు. కొన్ని గుంపులుగా జనం వచ్చేసారు. యేసయ్య వచ్చాడన్న మాట ఎవరు విన్నారు? భర్తిమయి విన్నాడు. గబ్బా ఉన్న చోట లేచి పరిగెడుతున్నాడు. ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియదు, కళ్ళు కనిపించవుగా. మరి ఇక యేసయ్యని పిలుస్తున్నాడు, ఏసయ్యా అని పెద్ద కేకలేస్తున్నాడు అనమాట. అక్కడున్న జనం అందరూ చూసి, రే అట్లా అరవ మాకరా, అట్లా అరితే తిడతారా, కొడతారా, అరవ మాకరా అని చెప్పి అందరూ గదుముతున్నారు, ఇసుక్కుంటున్నారు జనం అందరూ. అయినా సరే పెద్ద కేకలు వేసుకుంటా, ఏసయ్యా దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా, నన్ను రక్షించు అని చెప్పి పెద్ద కేకలు వేస్తే, ఆ కేకలు చివరికి యేసయ్య విన్నాడు. విని యేసయ్య ఆగి వెనక్కి తిరిగి ఆ భర్తిమయిని రానివ్వండి అని చెప్తే, వెంటనే కొంతమంది వెళ్ళి, ఇదిగో యేసు నిన్ను పిలుస్తున్నాడు, లే అని చెప్పి త్వరగా తీసుకొచ్చి యేసయ్య ముందు నుంచోబెట్టారు. ఏం కావాలి నీకు భర్తిమయ్యి అని అడిగాడు యేసయ్య. అయ్యా నాకేమో కళ్ళు కనిపించవు, నాకు కళ్ళు కనిపించాలి యేసయ్య అని అంటే, సరే అయితే నువ్వు అనుకున్నట్లే జరుగును గాక అని అన్నాడు. వెంటనే కళ్ళు మెరిసిపోతున్నాయి అనమాట. వెంటనే కళ్ళు కనిపించిన వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ఇప్పుడు నేనున్నాను, నాకు అన్నీ కనిపిస్తుంది. అదే కళ్ళు లేని వాళ్ళకి ఏం కనిపించింది తెలుసా? చీకటిగా ఉండదు. మనం కళ్ళు మూసుకు ఎట్లా ఉండేది ఒకసారి ట్రై చేయండి.
కళ్ళు మూసుకుంటే ఎట్లా ఉంది? చీకటిగా ఉందిగా. సేమ్ కళ్ళు లేని వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది? చీకటిగా కనిపించు. కానీ బర్తిమైకి వెంటనే వెలుగు వచ్చేసింది. వెంటనే మిలుకుమంటూ మెరుస్తున్నట్టుగా కళ్ళు కనిపించేసి బోదరగా కనిపించి ఫస్ట్, తర్వాత వెంటనే కళ్ళు కనిపించేసినాయి. ఇక కళ్ళు కనిపించేసిన వెంటనే ఎగిరి గంతేశాడు అనమాట. మరి చాలా సంవత్సరాల నుండి కళ్ళు లేకుండా ఉన్నాడు కదా, వెంటనే కళ్ళు కనిపిస్తే ఏమనిపిస్తుంది మనకి? గంతులు వేయాలనిపించి వెంటనే గంతులేసి, ఏసై నాకు కళ్ళు కనిపించేసి అలా చేశాడు, ఏసై నాకు చేశాడు, ఇంత గొప్ప పని చేశాడని చెప్పి ఏసైని చక్కగా హత్తుకొని థ్యాంక్ యూ ఏసై అని చెప్పి ఇక అప్పటి నుండి ఏసై వెనకాలే నడుస్తూ ఉన్నాడు, ఏసై వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. ఇక ఎవరు? బర్తిమైకి ఇంతకుముందు ఏం కనిపించా? కళ్ళు కనిపించినప్పుడు ఆయన ఏం చేసేవాడు? అడుక్కునేవాడు. కళ్ళు కనిపించాక ఏం చేశాడు? ఏసయ్య వెనకాల వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏసయ్య వెనకాలే వెళ్ళాడు. ఏసై ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. ఏసై వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. ఏసై చెప్పే మాటలు వినేవాడు. ఏసై పని చేయమంటే చేసేవాడు. చక్కగా ఏసై వెనకాలే ఉండేవాడు. ఇప్పుడు బర్తిమైకి ఏసయ్య వస్తున్నాడని ఎవరు చెప్పారు? కొంతమంది జనము చెప్పారు. ఆయనకి ఎలా తెలిసింది ఏసై వస్తున్నాడని? ఎవరి శబ్దం? ఏసయ్య శబ్దం వస్తుందని చెప్పి ఏసయ్య చెప్పాడా నేను వస్తున్నానని చెప్పి బర్తిమైకి? జనము, శిష్యులు కాదు, జనము, అక్కడున్న ఊర్లో ఉన్న జనం చెప్పారు. శిష్యులు ఏసైతో ఉంటారు కదా. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఏసైని ఏమడిగినా ఏం చేస్తాడు ఏసయ్య? ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు మన అమ్మ నాన్న ఉన్నారు, బయటికి వెళ్ళి వచ్చారు, ఏదో ఒక జ్వరం వచ్చింది, మనం జ్వరం రాగానే ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్ళాలి. వెంటనే వచ్చింది కదా ఈ ఆలోచన. మరి బర్తిమై కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చుగా, మరి ఎందుకు అడుక్కుంటున్నాడు? డబ్బులు లేవు. కానీ ఎవరిని నమ్మాడు ఏసయ్య? బర్తిమై ఎవరిని నమ్మాడు? ఏసయ్యని నమ్మాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? డాక్టర్ని నమ్మాలా? ఏసయ్యని నమ్మాలా? హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సపోజ్ మనకు జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, అమ్మ నాన్నకు ఫీవర్ వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి, ఇదిగో ఇక్కడ దెబ్బ తగిలింది. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, మోకరించి ఏసైకి ప్రార్థన చేయాలి. ఏసయ్యా నాకు ఇట్లా బాగాలేదు ఏసయ్యా, అమ్మ నాన్నకి బాగాలేదు ఏసయ్యా, నాకు జలుబు వచ్చింది ఏసయ్యా, తలనొప్పి వస్తుంది ఏసయ్యా, స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను ఏసయ్యా, కాళ్ళకు దెబ్బలు తగిలిన ఏసయ్యా అని చెప్పి ఫస్ట్ ఏసైకి ఏం చేయాలి? ప్రార్థన చేశాక తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి, తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఎవరు వింటారు? ఏసై వింటే ఏం చేస్తాడు? సైలెంట్గా ఉంటాడు కదా. ఏసై విని ఏం చేస్తాడు? బర్తిమై నాకు కళ్ళు కనిపించలేదనగానే ఏసై ఏం చేశాడు? ఇచ్చేసాడుగా కళ్ళు. మరి మీకు బాగోలేదు, మీకు అనారోగ్యం వచ్చిందనగానే ఏసైకి చెప్తే ఏం చేస్తాడు? ఏసయ్య తీరుస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు కదా. కాబట్టి ఇక నుండి మనకు చదువు రావట్లేదు అనుకో, ఎవరిని అడగాలి? తలనొప్పి వస్తుంది అనుకో, ఎవరిని అడగాలి? సైకిల్ కావాలనుకో, ఎవరిని అడగాలి? మంచి కొత్త బట్టలు కావాలనుకో, ఎవరిని అడగాలి? స్కూల్లో టీచర్ కొట్టకూడదు అన్నారు అనుకో, ఎవరిని అడగాలి సహాయం? అమ్మా నాన్నకు బాగాలేదనుకో, ఎవరిని అడగాలి? ఎవరిని ఫస్ట్ పెట్టాలి మనము? ఎవరిని ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏసైనే ముందు పెట్టాలి. మనం స్కూల్కి వెళ్తున్నాం అనుకో, ఏసైకి ప్రార్థన చేయాలి. ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం అనుకో, ఏసైకి ప్రార్థన చేయాలి. ఆడుకోవటానికి బయటకు వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేయాలి తెలుసా? ఎందుకంటే మనం ఇప్పుడు ఆడుకోవటానికి వెళ్ళాం, ఆడుకుంటే ఏదో దెబ్బలు తగులుతాయిగా. అలా తగలకుండా ఉండటానికి ఎవరిని అడగాలి? ఏసై. ప్రతిదీ ఫస్ట్ ఏసైని అడిగి తర్వాత మన పనులు చేయాలి. కాబట్టి బర్తిమై చేశాడా లేదా? ఏసైని అడిగాడా లేదా? ఏసైని అడగగానే ఏమిచ్చాడు ఏసయ్య? కాబట్టి మనం కూడా అడిగితే ఏమిస్తాడు? మనకు కళ్ళు కనిపిస్తున్నాయి, కళ్ళు కనిపించలేదా? కనిపిస్తున్నాయి. మనకేమి లేకపోతే అది ఇస్తాడు దేవుడు. సో అందరు మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఫస్ట్ మీకేం కావాలో ఒకసారి ఏసైని అడగండి మనసులో. తీసుకొచ్చినందుకు వందనాలు. ఇప్పటిదాకా పాటల్లోనూ కథలోనూ తోడుగా ఉన్నందుకు వందనాలు. మేము ఈ కథానుసారంగా మా జీవితాలను మార్చుకొనుటకు
సహాయం చేయండి. మా జీవితంలో ఉన్న అవసరతలు తీర్చండి. మాకు మంచి ఆరోగ్యమును ఇవ్వండి. ఈ మంచుకి మాకు ఎటువంటి అనారోగ్యము మా కుటుంబస్తులకి రాకుండా సహాయం చేయండి. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రాకపోకల్లో తోడుగా ఉండండి. మాకు మంచి జ్ఞానమును ఇవ్వండి. మేము చదివేది బాగా గుర్తుంచుకునేటట్లు సహాయం చేయండి. నీయందు భయము భక్తితో ఉండుటకు సహాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసునామం పేరట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.